మేడారంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి పరివాహక ప్రాంతం అభివృద్ధి బాసరా నుంచి భద్రాచలం వరకు రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలు అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు త్వరలో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. బాసరా నుంచి భద్రాచలం వరకు ఒక సర్క్యూట్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పర్యాటక, పురాతత్వ శాఖల సంయుక్తంగా డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది. మార్చి 31 నాటికి ఒక సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ ఐ ప్రాజెక్టును ఎల్&టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు సంబంధించి ఇంతవరకు జరిగిన పురోగతిని కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో ఫేజ్ ఐఐఏలోని 4 కారిడార్లు, ఫేజ్ ఐఐబిలోని 3 కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఈలోపు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2787 కోట్ల అంచనా వ్యయమయ్యే భూసేకరణ ములుగు జిల్లాలో కొత్తగా ఫ్లోటాఫోర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతో పాటు 7500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది. 143 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీమ్